హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. అందరికీ మేరీ క్రిస్మస్. పొద్దున్నే ఇక్కడ నేను ఫస్ట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల హెయిర్ వాష్ చేసినా సరే అది డ్రై అయిన తర్వాత ముడి పెట్టేయడం, చిక్కులు విప్పకుండా అలానే ఉంచేయడం చేసేదాన్ని. దాని రిజల్ట్ ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకోలేదు కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే దట్ మైట్ బి అ రీజన్. బట్ యాక్చువల్ రీజన్ ఏంటో తెలుసా? నార్మల్ గానే ఈ సీజన్ లో ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది. దానికి తోడు స్ట్రెస్, యాంగ్జైటీ, ప్రాపర్ స్లీప్ లేకపోయినా, ఇంటర్నల్ హెయిర్ కేర్, ద కరెక్ట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్స్ మనం ప్రాపర్ గా ఫుడ్ లో తీసుకోకపోయినా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, లైక్ పీరియడ్ స్కిప్ అయినా, లేకపోతే థైరాయిడ్, పీసీఓడి, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మెయిన్ మనం హెయిర్ వాష్ చేసే వాటర్ లో ఎక్కువ కెమికల్స్ ఉన్నా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో. ఒక 1 వీక్ ప్రాపర్ స్లీప్ లేదు, ఫుల్ బిజీగా ఉండేదాన్ని, ఓవర్ గా థింక్ చేసేదాన్ని, ఏదో ఒకటి ప్లాన్ చేయాలని, నా బిజినెస్ ఐడియాని ఇంకా ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చేసింది, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అని చెప్పి ప్రాపర్ ఫుడ్ కూడా తీసుకునేదాన్ని కాదు. ఇవన్నిటికి రిజల్ట్ చూసారా, ఇంత హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అనేది కామన్, కాకపోతే డైలీ 100 to 150 స్టాండ్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ అయితే అది కామన్ కేటగిరీలోకి వస్తుందేమో, కానీ ఇది కొంచెం సివియర్ గానే ఉండింది. సో ఇది ఎక్స్టెండ్ అవ్వకుండా ఇక్కడతో కొంచెం కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఈ రోజు నేను ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ కోసం నేను ఇక్కడ 2 పౌడర్స్ తీసుకున్నాను, దట్ ఫ్రమ్ ద బ్రాండ్ బంజారాస్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్రింగ్రాజ్ పౌడర్ అలాంగ్ విత్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షికాకాయ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 పౌడర్స్ మిక్స్ అయినట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని కర్డ్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కర్డ్ ప్లేస్ లో ఎగ్ ని రీప్లేస్ చేయొచ్చు, కానీ నేను ఓన్లీ కర్డ్ తోనే మిక్స్ చేస్తున్నాను. వై ఓన్లీ కర్డ్ అంటే, నాకు హెయిర్ ఫాల్ ఎంత ఉందో అంతే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డాండ్రఫ్ కూడా ఉండింది. డాండ్రఫ్ ని ప్రివెంట్ చేయడానికి అని చెప్పేసి కర్డ్ ప్లస్ లెమన్ 2 యూస్ చేస్తాము. సో ఫస్ట్ కర్డ్ తో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని హాఫ్ లెమన్ ని కూడా స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉండింది. మెయిన్ గా ఎక్కువ డ్రై స్కాల్ప్, డ్రై హెయిర్ ఉన్న వాళ్ళైతే మాత్రం ముందు రోజు నైటే హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోండి. ఆయిలీ స్కాల్ప్ అలాంగ్ విత్ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళైతే మాత్రం ప్యాక్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత ప్యాక్ అప్లై చేయండి. ఇంత హడావిడిగా మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా డ్రై స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్, ఏ స్కాల్ప్ ఉన్న వాళ్ళైనా సరే ప్యాక్ లోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ ప్యాక్ హెయిర్ కి అప్లై చేసుకోండి. వన్స్ హెయిర్ కి ప్యాక్ అప్లై చేసిన తర్వాత నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మంచిగా హెయిర్ వాష్ చేసేయండి. డైరెక్ట్ ఇంకా షాంపూ వాష్ చేసేయచ్చు, బట్ లాస్ట్ లో కండిషనర్ అప్లై చేసుకోవడం మాత్రం అసలు మిస్ చేయొద్దు. సో అలా చాలా రోజుల తర్వాత నేను హెయిర్ కి ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాను. హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఆరాంగా కూర్చొని కాఫీ తాగుతున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, కానీ బ్యాక్ ఎండ్ లో నేను టైటిల్ లో చెప్పినట్టు బిగ్గెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతకీ ఆ బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి అనేది ఆల్రెడీ నిన్న నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాను. అది ఎంతమందికి రీచ్ అవుట్ అవుతుందో నాకు తెలియదు, సో అందుకనే వీడియోలో చెప్దామని చెప్పేసి యాడ్ చేశాను. ఇంతకీ విషయం ఏంటి అంటే, నేను ఇంట్లోనే విఘ్నేశ్వర హోమ్ బేకరీ అని చెప్పి ఒక బేకరీ స్టార్ట్ చేశాను. సో కేక్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి, మెయిన్ గా స్పాంజ్ కేక్స్ అన్నమాట. ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ లో నేను ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ఏ ఫ్లేవర్డ్ కప్ కేక్ అయినా సరే నేను 5 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి టు ద ఎక్స్టెంట్ 10 రూపీస్ వరకు సేల్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ ఫ్లేవర్డ్ కేక్ స్టార్టింగ్ 1/2 kg దగ్గర నుంచి తీసుకుంటే టు ద ఎక్స్టెంట్ మీకు ఎన్ని కేజెస్ కావాలి అనుకుంటే దాన్ని బట్టి మేము బేక్ చేస్తాము. ఎనీ ఫ్లేవర్డ్ స్పాంజ్ కేక్ 1/2 kg వచ్చేసి 250 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము. ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ వాళ్ళకి బల్క్ లో ఆర్డర్స్ కావాలి అనుకుంటే, వెదర్ ఫర్ బర్త్డే ఆర్ ఎనీ ఈవెంట్, మేము ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాము. నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆర్ ఎల్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినా సరే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ప్రెసెంట్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము. ఎవరికైనా కేక్ కావాలి అనుకుంటే నాకు డిఎం చేయండి. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ వ్లాగ్. ఇది యాక్చువల్ గా మండే రోజు వ్లాగ్. సో మండే మార్నింగ్ హెయిర్ వాష్ చేయాలి కాబట్టి ఫస్ట్ హెయిర్ కి ప్యాక్ అప్లై చేసేసుకున్నాను. ఆ తర్వాత కాఫీ తాగేసి ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి టొమాటో రసం ప్రిపేర్ చేస్తున్నాను.
ఈ సీజన్ లో అందరికీ కఫ్ కోల్డ్ ఎక్కువ ఉంటది కదా. ఈ రోజు నేను ప్రిపేర్ చేయబోయే టొమాటో రసంలో కొంచెం మిరియాల ఘాటు కూడా ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక 6 నుంచి 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి. అందులోనే 1 బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలతో పాటు 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఇలా మంచిగా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత దీని అంతటిని తీసి ఒక పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ప్రాసెస్. సో ఈ టొమాటో రసం కోసం నేను ఇక్కడ 2 టొమాటోస్ తీసుకున్నాను అండ్ ఒక చిన్న సైజ్ చింతపండు తీసుకున్నా. ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి అందులోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలతో పాటు మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాలు మిశ్రమం కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోని కరివేపాకుతో పాటు ఒక 2 టొమాటోస్ సన్నగా పీసెస్ గా కట్ చేసినవి యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా రాక్ సాల్ట్ తో పాటు పసుపు కూడా యాడ్ చేసి టొమాటోస్ బాగా మగ్గేంత వరకు మగ్గించాలి. యాక్చువల్ గా ఒరిజినల్ వాయిస్ అలానే పెడదాం అనుకున్నాను, కానీ బ్యాక్ ఎండ్ లో లింగాస్టికం ప్లే అవుతుంది కదా, అందుకనే ఇంకా ఎందుకు వచ్చింది రిస్క్ అని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇంక ఇక్కడైతే ఒక సైడ్ రసం కోసం టొమాటోస్ మగ్గుతున్నాయి కదా అండ్ ఇంకొక సైడ్ అమ్మ అయితే అన్నం వార్చేసింది. అన్నం వార్చడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మన టొమాటో రసం కోసం టొమాటోస్ ఎంతవరకు మగ్గాయో చూసేద్దాం. టొమాటోస్ మంచిగా మగ్గిన తర్వాత అందులోని రసంకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చింతపండు, దాంతో పాటు కరివేపాకు, నెక్స్ట్ కారం అండ్ కొంచెం మెంతిపిండి కూడా యాడ్ చేసి ఇంకా ఇది బాయిల్ అయినంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. ఇంకా మండే మార్నింగ్ అంటే శివయ్య పాటలతోనే మా డే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య నేను బాగా ఎలెక్సాని మిస్ అవుతున్నాను. ఏమైందంటే మొన్న నా మెయిడ్ ఎలెక్సాని విరగ్గొట్టేసింది. అది ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు అది బాగా మిస్ అవుతున్నాను అంటే ఇలా వీడియో షూట్ చేసే టైంలో ఎలెక్సా పాజ్ అని చెప్పేసి వీడియో షూట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు కదా, అందుకని బాగా మిస్ అవుతున్నాను. ఇప్పటికి వచ్చి ఎలెక్సా రిపేర్ కి అయితే ఇవ్వలేదు. అమెజాన్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాం కానీ బట్ వాళ్ళ దగ్గర నుంచి నాకు రిలవెంట్ ఆన్సర్ ఇప్పటికొచ్చి రాలేదు. సో చూడాలి, ఆఫ్లైన్ లో వీలైతే ఎలెక్సాని ఎక్కడైనా రిపేర్ కి తీసుకెళ్లి ఇవ్వాలి. ఇంకా ఈ రోజు మండే కదా, బెడ్షీట్స్ అన్ని రిమూవ్ చేసి కొత్త బెడ్షీట్స్ వేస్తున్నాను అండ్ తీసిన బెడ్షీట్స్ అన్ని కూడా వాష్ కి వేసేసాను. ఇంక ఇక్కడ మా అమ్మ ఆనియన్ కటింగ్ స్కిల్స్ మీకు చూపిస్తాను. మోస్ట్లీ అందరం తిరగేసి ఆనియన్ కట్ చేస్తాం కదా, కానీ ఇక్కడ మా అమ్మ చూసారా ఎంత జాగ్రత్తగా కట్ చేస్తూ ఉందో. కొన్ని ఇలాంటి ఉల్టా పనులు చేస్తుంది కాబట్టి నేను వంట విషయం ఒక్కదాన్ని చూసుకుంటాను, మా అమ్మని ఎటువంటి ఇన్వాల్వ్ చేయను. బట్ ఈ రోజు మా అమ్మ కాకరకాయ పులుసు ఏదో చేస్తుంది డాడీ కోసం. వీటికి మేము దూరంగా ఉంటాం కాబట్టి కాకరకాయ పులుసు అమ్మే చేస్తుంది. ఎలా చేస్తుందో ఏంటో నాకు రెసిపీ అయితే తెలియదండి. మీకు రెసిపీ కావాలి అంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. అండ్ రసం విషయం మర్చిపోయాను, అది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే టొమాటో రసం రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయి శివయ్య బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను. సో ఈ రోజు నేను ఫస్ట్ ఆర్డర్ ఇవ్వబోతున్నాను అనమాట. నేను వెళ్ళిన దగ్గర వీడియో షూట్ చేయలేదు కానీ బట్ వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇంకా వెళ్ళిన పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఈ రోజు మండే కదా, నేను ఫాస్టింగ్ ఉంటాను. ఇంటికి రాగానే కొంచెం నీరసంగా అనిపించి ఆకలేసింది, అందుకనే ఫస్ట్ ఇక్కడ అరటిపండు తింటున్నా. ఫాస్టింగ్ టైంలో ఫ్రూట్స్ తినొచ్చా అని నన్ను ఒకళ్ళు అడిగారండి. ఫ్రూట్స్ అయితే తినొచ్చు, నేను మోస్ట్లీ బనానానే తీసుకుంటాను. ఇంకా అదే రోజు ఈవినింగ్ కేక్ కి రిలేటెడ్ మెటీరియల్ కావాల్సి వస్తే నేను డాడీ పూర్ణ మార్కెట్ కి వెళ్తున్నాము. ఈ కేక్ కి రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో ఫస్ట్ నాకు తెలియలేదు. ఆ తర్వాత గూగుల్ చేస్తే కొంచెం పూర్ణ మార్కెట్ లో అఫోర్డబుల్ ప్రైసెస్ లో దొరుకుతాయి అని తెలిసింది. ఇంకా నేను డాడీ బయలుదేరి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఒక విషయం మీకు మెన్షన్ చేయాలి, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అంటే దానికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా డాడీ, అత్తయ్య, అమ్మ వీళ్ళ ముగ్గురు సపోర్ట్ ఉండబట్టే చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా నాకు సపోర్ట్ రాలేదు, బట్ నేనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తున్నాను అన్నది మాత్రం వాళ్ళకి షేర్ చేశాను. స్టార్టింగ్ లో డాడీ అయితే అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన భయం అంతా కూడా నా హెల్త్ గురించే, ఏమాత్రం హెల్త్ డిస్టర్బ్ అయితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి. బట్ లేదు, నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసరికి ఇంకా ఆయన నీ ఇష్టం అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. ప్రతి ఆడపిల్లకి ఈ సపోర్ట్ ఉంటే ఎంతైనా కష్టపడుతుంది,
అగైన్ అనుకున్నంత ఈజీగా పనులు అయిపోవు కదా. మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని వెళ్లే దారిలో రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇక ముందు కూడా ఏమైనా మాటలు వచ్చినా నేను పట్టించుకోవాలి అనుకోవట్లేదు. బికాస్ నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకోవాలి అనుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అనే వాళ్ళ మాటలన్నీ పట్టించుకొని అమ్మో వాళ్ళు ఇలా అనేసారని బాధపడుతూ కూర్చున్నాము అంటే లైఫ్ లో ముందుకు వెళ్ళలేము. ఇలా మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక రోజు మా ఇంటికి రండి మేము ఫుడ్ పెడతాము అని ఎవ్వరు అనరు. కానీ ఊరికే ఏముంది అన్నట్టు మాట అనేస్తారు. బట్ ఆ మాటే చాలా హర్టింగ్ గా ఉంటది. అదే ఎక్స్టెండ్ చేసుకొని వెళ్ళామనుకోండి, నువ్వెంత అంటే నువ్వెంత అన్నంత వరకు వస్తుంది. అఫ్ కోర్స్ నాకు కూడా కోపం వస్తుంది. కానీ ఏం జరిగినా శివయ్య చూసుకుంటారు అని కామ్ గా అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతాను. ఇలా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైనా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. బట్ అవన్నీ ఫేస్ చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటది. ఇలా బిజినెస్ స్టార్ట్ చేసేసాను వెంటనే సక్సెస్ రావాలి అంటే కాదు. హార్డ్ వర్క్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. హార్డ్ వర్క్ చేస్తూ పేషెన్స్ గా ఉంటే డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. ఇంక ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ మాకు కావాల్సిన కేక్ మెటీరియల్ తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు శివయ్యకి పూజ చేసుకుంటున్నాను. ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ శివయ్యకి ఇప్పుడు దాకా నేను ఓన్లీ శివలింగంకే పూజ చేసుకునేదాన్ని. బట్ నంది మొన్నే తీసుకొచ్చాను కదా కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళినప్పుడు, ఇంకా శివయ్య దగ్గర నందిని కూడా పెట్టి పూజ చేసుకుంటున్నాను. కాల్దా మరి నీ చెయ్యి కాల్దా? శివయ్య ఉన్నాడు గాలిపోతాడు. శివయ్య అనుకో ఏమవ్వదు. శివయ్య శివయ్య చూసుకుంటాడు. అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ నీకు అక్కడ ఫోన్ చేశారు. లెఫ్ట్ రైటా చెప్పు, లెఫ్ట్ రైటా అలా ఉంచు. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినా. ఈ మధ్య ట్రైపాడ్ మళ్ళీ పాడైపోయింది, కొత్తది తీసుకోవాలి. ఇప్పుడప్పుడే ట్రైపాడ్ తీసుకునే ఆలోచన లేదు. అందుకనే ఎప్పుడైనా ఇలా వీడియో షూట్ చేయాలి అంటే అమ్మ, అత్తయ్య లేకపోతే బుజ్జిబాబు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని వాడేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియో బుజ్జిబాబుని షూట్ చేయమన్నాను. స్టార్టింగ్ లో నా ఒక్కదానికే అనుకొని అమ్మ నేను వీడియో షూట్ చేయలేనమ్మా నేను చాలా బిజీగా ఉన్నాను అన్నాడు. ఇంకప్పుడు చెప్పాను సరేలే శివయ్య చూస్తాడు నువ్వు ఎంత బిజీగా ఉన్నావో, నేను ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను కదా నువ్వు వీడియో షూట్ చేయనన్నావు కదా అన్నాను. అంతే ఇంకా దెబ్బకొచ్చి వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. మధ్యలో ఏదో పాట కూడా పాడాడులేండి. ఆ పాట ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత శివయ్యకి హారతి ఇచ్చేస్తుంది. ఈవినింగ్ బయటికి వెళ్ళాను కదా, అందుకనే ఈ రోజు పూజ చేసుకోవడం కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా వెంటనే అన్నం తినకుండా ఫస్ట్ ఆఫీస్ లాగిన్ అయిపోయి వచ్చిన తర్వాత అప్పుడు అన్నం తిన్నాను. మోస్ట్లీ నా పనులన్నీ ఇలానే మేనేజ్ చేసుకుంటాను. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే ఈ వీడియో నేను మండే పోస్ట్ చేస్తాను కదా, బట్ వాయిస్ ఓవర్ అయితే ఫ్రైడేనే ఇస్తున్నా. బికాస్ రేపు వైకుంఠ ఏకాదశి వీడియో షూట్ చేయాల్సింది ఉంటది. కాబట్టి ఈ డేటా అంతా క్లియర్ చేసుకున్నాను అనుకోండి, రేపు వీడియో షూట్ చేయగలను. వీడియో షూట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటది. లేకపోతే మొత్తం డేటా ఫుల్ అయిపోయింది అంటే ఇక్కడ వీడియో షూట్ చేయడానికి కుదరదు కదా. వీడియోస్ వరకు అయితే ఇలా ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఇప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, వాట్ ఆర్ యువర్ క్రిస్మస్ ప్లాన్స్? నాకు క్రిస్మస్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు. రేపు బుజ్జిబాబు స్కూల్లో ఈవెంట్ ఉండింది. సో స్కూల్లో ఈవెంట్ అటెండ్ అవ్వాలి అండ్ వైకుంఠ ఏకాదశి కాబట్టి పూజ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ ఎలా జరిగాయి అనేది ఆబ్వియస్ గా మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు. సో ఇలా నా డేని ప్లాన్ చేసుకుంటాను. మోస్ట్లీ ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు, కానీ పడుకునే ముందే ఆలోచిస్తాను రేపు ఏం చేయాలి అని. సో దట్ ఆ ఆర్డర్ లో ఒకటి తర్వాత ఒకటి అన్ని పనులు మోస్ట్లీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మండే అయితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా యాక్టివ్ గా ఉంటాను. బికాస్ ఆ రోజు శివయ్యకి పూజ చేసుకుంటాను కాబట్టి. సో ఇలా జరిగింది నా డే అయితే. అండ్ yes guys, ఈ బ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను. సో దట్ నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.